తెలంగాణకు మీరు సీఎం అవుతారు. నాంచారమ్మ జాతరలో కవితకు సోదమ్మల జోష్యం. అక్క మరి ఏం చేసింది ఈ మాట అనుతోటే? చిరునవ్వు చిందించిందా లేదా? చిరునవ్వుతో కవిత చిరునవ్వుతో ఆలకించారు. అక్కకు సీఎం అవుదాం అన్నటువంటి కోరిక మామూలుగా లేదు. ఇది మన జయలలిత గారిని ఎగ్జాంపుల్గా తీసుకున్నది. విశేషం ఏంటంటే జయలలిత గారు ఇట్లాంటి లిక్కర్ దందా చేయలే. రెండోది అయ్య పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలే. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత జైలు పోయింది. ఇప్పుడు మన కవితక్క లెక్క జైలు పోతే ముఖ్యమంత్రి కారు, ముఖ్యమంత్రి అయినాక జైలు పోయింది. అది పరిస్థితి. చిరునవ్వుతో ఆలకించారు. తర్వాత అంతకుముందు ఆమె రామపాలయాన్ని వీళ్ళు పూజలు చేశారు. 6 నెలలు జైల్లో ఉన్నది చాలలేదా, నన్ను ఇంకా కష్టపెడతారా అంటే పాపం ప్రజా ఉద్యమాలు చేస్తే కఠినమైన ఉపా చట్టాలు లాంటివి పెట్టి అక్కని జైలు వేసిర్రా. చేసింది సారా దందా. కష్టపెడతారా? ఇక్కడ సరిపోలేదా అక్క తెలంగాణలో దోసుకునేది? పోయి ఢిల్లీ దాకా పోయినాం. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పై ప్రజల్లో ఆదరణ నమ్మకం పెరుగుతోందని, ఇలాంటి తరుణంలో తనపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని. అవునవును, పెరుగుతాను. ఎందుకంటే అప్పుడు 39 అయింది, మొన్న గుండు 0 అయింది. ఇక రేపైతే టూలెట్ పెట్టుకోండి, ఒకటి టూలెట్ బోర్డు పెట్టుకోండి, ఒకటే మిగిలిపోయింది. మీకు మీరే కొట్టుకోవాలి. ఎందుకంటే పాపం ఎవరు దేక్తలేరు పార్టీని.